సేవలో ఉన్నాము. మరికొంతమంది పరోక్షంగా సండే స్కూల్ చూచేవాళ్ళు, లేక యవనస్తుల సమావేశాలు చూచేవాళ్ళు, ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని పరిచర్యలో ఉండేటువంటి వాళ్ళం దేవుని యొక్క మందిరంలో మనం కూర్చున్నాం కనుక దేవుని చేత నియమించబడే సేవకులంగా, నాయకులంగా మనం తయారయ్యే క్రమంలో ఒక సంగతి ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు మన ద్వారా పని చెయ్యాలి అంటే ముందు దేవుడు మనలో పని చెయ్యాలి. మనకు ఉన్న ఆకలి ఏంటనంటే నా ద్వారా దేవుని కార్యాలు జరగాలనుకుంటాం, మంచిదే. కానీ ముందు నీలో దేవుని పని జరగాలని ఆశించకపోతే ఎట్లా? వినండి ప్రియులారా, నా ద్వారా దేవుని కార్యాలు జరగాలి, నేను వాడబడిపోవాలి అనుకుంటాం, మంచిదే. ఆకలి ఎక్కువ ఉంటే సరిపోదు కదా, మింగడానికి పీక కూడా నీకు ఉండాలి. కొంతమందికి ఆకలి ఎక్కువ, పీక సన్నం. ఆకలి ఏం తీరుతుంది చెప్పండి? కొంతమందికి ఆశలు చాలా ఎక్కువగానే ఉంటాయి. నా ద్వారా దేవుని కార్యాలు జరగాలి, నేను బాగా వినియోగించబడాలి, నా ద్వారా దేవుని కార్యాలు నేను జరగడం చూడాలి అని ఆశిస్తారు. కానీ నీ లోపల దేవుడు పనిచేయడానికి నీవు అంగీకరించాలి. యెహోషువ దేవుని చేత నియమించబడిన ఒక గొప్ప సేవకునిగా, నాయకుడిగా ఆయన తయారవ్వడానికి, దేవుడు అతనిలో పనిచేయడానికి ఆయన దేవునికి అందుబాటులోనికి వచ్చాడు. ఎవరో ఒక మాట ఇలా పాటలో రాశారు. ఆ పాటలో ఏముంటుందంటే వినండి, ఆ విరగని మేఘం కురవదట, పగలని నేల పంటనివ్వదట. వినండి, మేఘం కురవాలంటే మేఘం విరగాలి, నేల పంటనివ్వాలనంటే నేల పగలాలి. అలాగనే దేవుడు తన సేవకుడుగా, నాయకుడుగా ఒక వ్యక్తిని దేవుడు సంసిద్ధపరిచే క్రమంలో దేవుడు విరుస్తాడు, దేవుడు పగలగొడతాడు, దేవుడు దంచుతాడు. కనుక వినండి, అక్కడగా మనం ఇష్టపడితే దేవుడు మనలో పనిచేసి తర్వాత మన ద్వారా పనిచేస్తాడు. ఇలా మీతో చెప్పనివ్వండి, 5 రొట్టెలు 2 చేపలు చిన్న పిల్లాడి చేతిలో ఉన్నంత వరకు ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆ పిల్లాడి కొరకు మాత్రమే పనికొచ్చే ఆహారం. కానీ అవి యేసయ్య చేతిలో పడి అవి విరిగితే 5,000 మంది ఆకలి అవి తీర్చగలిగినాయి. ఈరోజు ఒక సేవకుడు కూడా అంతే, దేవుని చేతిలో పడి వాడు పగలాలి, వాడు విరగాలి, వాడు దంచబడాలి. కనుక దేవుని చేత అనేకులకు అతను వడ్డించబడాలి. ఈ రోజున చాలామంది సేవకులం వినండి ప్రియులారా, ఒక ఓవర్ నైట్లో చాలా గొప్పలం కావాలి అని ఉంటుంది. సరే, ఉంటే ఆశ నేను తప్పని చెప్పను కానీ దేవుని యొక్క క్రమం ఆయన వినండి ప్రియుల, ఒక క్రమబద్ధమైన విధానంలో నీలో పనిచేస్తూ, నీలో నాలో పనిచేస్తూ ఒక స్థాయికి వచ్చినప్పుడు తన ఉద్దేశాలను ఆయన చక్కగా ఆయన నెరవేరుస్తాడు. నేను నా కొద్ది సేవ అనుభవంలో నేను ఎరుగుదను, చాలామంది నేను దేవుని కొరకు వాడబడాలని ఎక్కడి నుంచి మొదలెడదాం అనుకుంటారు. ఎక్కడి నుంచి? మీరు ఎక్కడ ఉన్నారో లేదో, పుల్పీటు దగ్గర నుంచి మొదలెడదాం అనుకుంటారు. కానీ వినండి ప్రియులారా, ఎక్కడి నుంచి మొదలెట్టినోడెవడు యోగ్యమైన రీతిలో తయారు కాడు. వాడు అహంకారి అయి, వింటున్నారా స్నేహితులారా, వాడు గర్వాంతుడై వాడికి వాడు నష్టం తెచ్చుకుంటాడు, వాడి వల్ల చాలామంది కూడా నష్టమే తెస్తాడు. ఇది సరైన ప్లేస్ కాదు. ఈ మైక్ వెనక నిలబడ్డం ఇది డేంజరస్ ప్లేస్, ఇది చాలా ప్రమాదకరమైన స్థలం. ఆ విషయం ఎరగని చాలామంది వారి సేవా జీవితాన్ని, వారి నాయకత్వాన్ని ఈ మైక్ వెనక నుంచి మొదలు పెడదామనుకుంటారు. కానీ నేను చాలా భాగ్యవంతుడిని. నేను ఒక సేవకుని దగ్గర ఉన్నప్పుడు నాకు ఇక్కడి నుంచి ఆయన మొదలెట్టనివ్వలేదు. ఆయన ఇక్కడి నుంచి మొదలు పెట్టనివ్వకపోవడం అప్పటిలో నాకు కొంచెం ఆయాసం అనిపించింది. దాదాపు 2.5 సంవత్సరాలు ఆయన దగ్గర ఉంటే ఆయన నాకు వాక్యం చెప్పడానికి టైం ఇచ్చింది 3 సార్లు. 2.5 సంవత్సరాల్లో 3 సార్లు అవకాశం ఇచ్చాడు. అందులో ఒక అవకాశం ముద్ద ముసలమ్మలకి చెప్పమన్నాడు. 16 మంది కూర్చుంటేను ఈ ముద్ద ముసలమ్మలకి ఏం చెప్పేది, అందులో నిద్రపోతున్నారు పాపం, వారి శరీర బలహీన చేత. వారికి చెప్పాను ఒకసారి వాక్యం. తర్వాత ఒక వీధిలో వీధి ప్రసంగం సువార్త చెప్పమన్నాడు ఒక మారు. మరోసారి యవనస్తులు ఒక 18, 20 మంది ఉంటారేమో, వాళ్ళకు వాక్యం చెప్పమన్నాడు. అప్పుడు నా వెనకాల ఉండే వాళ్ళు ఉంటారు చూసారా,
తోకొక్కటే ఉండదు. ఈ కోతులు అనేవాళ్ళు నువ్వు ఆయనకంటా బాగా చెప్పేస్తావని చూసావా, నీకు అవకాశం ఇవ్వడం లేదు, నువ్వు ఇస్తే నువ్వు ఆయనకంటే బాగా చెప్పగలవని వీళ్ళు బాగా హెచ్చిస్తూ ఉంటే గర్వం పెరుగుతూ ఉంది, అహంకారం పెరుగుతూ ఉంది. కానీ నాకు తరువాత తెలిసింది ఆ దైవజనుడు చేసిన పని సరైన పని. ఆయన ఎక్కడ నిలబెట్టకుండా ఆయన ఏమంటే బాత్రూంలో నీళ్ళ ట్యాంకులో నీళ్లు నింపే పనికి పెట్టాడు, మందిరంలో టాయిలెట్లో శుభ్రం చేసే పనికి పెట్టాడు, మందిరంలో కుర్చీలు తుడిచే పనికి పెట్టాడు. ప్రియులారా, అది నాకు చాలా మంచిదని చాలా కాలం తర్వాత నాకు అర్థమైంది. నేను మాట మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే, చాలామంది సేవకులు నాయకులు ఇక్కడి నుంచి మొదలెడతారు, మిగిలిన పనులు ఏమి వీళ్ళకి అర్థం కావు, వీళ్ళకి అర్థం కాదు. నలుగుడు దంచబడ్డం విరగడం వీళ్ళ జీవితంలో ఉన్న కారణం ఏంటో తెలుసా? వేదిక దగ్గర నుంచి మొదలు పెట్టారు. ఆ కారణం చేత ప్రియులారా, ఒక యోగ్యమైన సేవకులుగా నాయకులుగా తయారవ్వడం వీళ్ళకి వల్ల కాదు. వీరు తలకాయ కిందకి పెట్టి కాలు పైకి పెట్టి సర్కస్ చేసినా వీళ్ళు ఒక ప్రయోజనకరమైన వ్యక్తులుగా మారరు. నేను నా అనుభవంతో చెప్తున్నాను ఈ మాట. నా అనుభవం కొంచెమే కావచ్చు, కానీ నేను చాలా ప్రాక్టికల్గా నేర్చుకున్న విషయం చెప్పాను. యెహోషువను కూడా తను నియమించిన ఒక సేవకునిగా యెహోషువను దేవుడు నిలబెట్టడానికి ఎన్ని అడుగులు దాటుకుంటూ వచ్చాడండి ఆయన. స్టేట్స్ మ్యాన్ అవ్వనండి. దేవుని ప్రజలకు కనాను దేశాన్ని పంచిపెట్టి ఎవరికి ఇవ్వవలసిన భాగం ఇచ్చేటువంటి ఒక గొప్ప